రెసిడెన్షియల్తో మాట్లాడేసి వాళ్ళకు 50,000 లక్ష రూపాయలు ఇచ్చి ఆ రేంజ్లో తీసుకో. నువ్వు ఇప్పుడు పీపీపీలో కాలేజీలో ఫీజు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ప్రైవేట్ కాలేజీ ఫీజు ఉంటుందా ప్రభుత్వ ఫీజు ఉంటుందా? ప్రభుత్వ ఫీజు అని చెప్పు, ఇవాళకి చెప్పు నువ్వు శాల్యూట్ కొట్టేద్దాం. ప్రభుత్వ కాలేజీలో ఫీజు ఎంత? 16,000 రూపాయలు మెడికల్ కాలేజ్. 16,000కి ఇక్కడ ఈ సీట్లన్నీ ఉంటాయని చెప్పు. పీపీపీ కింద ఉంటది కానీ 16,000 ఫీజు అని చెప్పు. జగన్ చేసినట్టు మేము అట్టండి తప్పుడు పని చేయట్లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ మొత్తం అన్ని కూడా కన్వీనర్ కోట కింద పెడతాం, 16,000 ఫీజు. చంద్రబాబుకి సాష్టాంగ ప్రణామం చేయొచ్చు తల్లిదండ్రులు. అలా కాకుండా ఇక్కడ 50 లక్షల కోటి రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, మెడికల్ సర్వీసెస్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు నిన్న ఆరోగ్యశ్రీలో సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళకి యాడ్ అయింది ఎవరు? ప్రైవేటు మెడికల్ కళాశాలల ఆరోగ్యశ్రీ వాళ్ళు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల అనుబంధ ఆసుపత్రులు ఇప్పుడు రంగంలో కదా. ఇప్పుడు అదే అవుతాయి గారు రేపు పొద్దున. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజు తీసుకున్నారుగా ప్రైవేట్ కళాశాల అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో. దెన్ ఏంటది? ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కాలేజీల నిర్వహణ ప్రభుత్వమే చూస్తుంది, మీకు తెలియదా అంటే వెర్రితనం. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రభుత్వమే, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు నారాయణ చైతన్యాలు ఏమన్నా ప్రభుత్వ నిబంధనలు కాకుండా ఆడ సొంత నిబంధనలు పెట్టుకుంటారా? గీతంలో విజ్ఞానంలో సొంత పెట్టుకుంటారా? కోనేరు లక్ష్మీలు రూలు గవర్నమెంట్ ఇయే, డబ్బులు తీసుకునేది వానికి మాత్రం గవర్నమెంట్ సంబంధం. ఇక్కడ కూడా అంతే కదా. అప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుంది కదా, ప్రభుత్వం దోచిపెడుతుంది కదా, ప్రైవేట్ వాడికి దోచిపెడుతుంది కదా.